లులు గ్రూప్ అతి చేస్తోందా? ప్రభుత్వానికే షరతులు పెడుతోందా? గవర్నమెంట్ నుంచి భూ కేటాయింపులు చేయించుకుంటూనే కండిషన్స్ పెడుతోందా? ప్రభుత్వానికే తన అవసరం ఉన్నట్లు బిహేవ్ చేస్తోందా? లులు గ్రూప్ కండిషన్స్ డిప్యూటీ సీఎం పవన్ కి నచ్చలేదా? ఏపీ కేబినెట్ లోనే పవన్ అభ్యంతరం చేసినట్లు సమాచారం. ఇంతకీ మంత్రివర్గంలో లులుపై పవన్ చెప్పిన అభ్యంతరాలేంటి? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి? లులు గ్రూప్ కి భూ కేటాయింపుపై ఏపీ కేబినెట్ లో ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ షరతులు మరీ అతిగా ఉన్నాయంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ లో వరుస ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తినట్లు సమాచారం. లీజు విషయంలోనూ షరతులు పెడుతోందని, ప్రభుత్వానికే షరతులు పెట్టడం ఏంటని పవన్ ప్రశ్నించారు. రాష్ట్రానికి లులు గ్రూప్ అవసరం ఉందన్నట్టుగా ఆ సంస్థ వ్యవహరిస్తోందనే అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన. అంతేకాదు ఉద్యోగాల విషయంలో కూడా పవన్ ప్రశ్నించారు. లులు గ్రూప్ లో స్థానికులకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు అని ప్రశ్నించారు. లులు కండిషన్స్ పై సీఎం చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణా జిల్లా మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్ లో 7.48 ఎకరాలను కోర్ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు కోసం లులు గ్రూప్ లో భాగమైన మెజర్స్ పే ఎక్స్పర్ట్స్ కి లీజ్ ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. ఆ సమయంలో ఫుడ్ ప్రాసెసింగ్ పేరుతో అక్కడక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందా? ఆహార శుద్ధి పేరుతో గోవధ చేసి మాంసాన్ని ఎగుమతి చేస్తారా అని పవన్ ప్రశ్నించారని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో గోవధ జరగడానికి వీల్లేదని, ఇందుకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు ఆయన. అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని గోవధ జరగడానికి వీల్లేదని, అలాంటి వాటిని అనుమతించేది లేదని స్పష్టం చేశారని తెలుస్తోంది. అది లులు గ్రూప్ అతి చేస్తోందా, ప్రభుత్వానికే షరతులు పెడుతోందా అంటే అవుననే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ లో ఆ మీటింగ్ లో దీనిపై చర్చించినట్లు, అలాగే ప్రశ్నలు కురిపించినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు, అలాగే ఎనాలిసిస్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి. చంద్రశేఖర్, ఓవర్ టు యూ. మొత్తానికి లులు మాల్ కి విశాఖపట్నంలో, విజయవాడలో స్థలాల కేటాయింపుకు సంబంధించిన వ్యవహారం గత జనవరి నుంచి కూడా ప్రతిపక్షాలకు ప్రభుత్వానికి మధ్య యుద్ధంలో నడుస్తూ ఉంది. తాజాగా ప్రభుత్వంలోని లులు మాల్ వ్యవహారం సంబంధించి లులు సంస్థ కేటాయించిన భూములు, ఆ సంస్థ ప్రభుత్వానికి పెడుతున్న షరతులు, వీటన్నిటి మీద ప్రభుత్వంలో కూడా అసంతృప్తి వ్యక్తమవుతుంటే ఇప్పుడు అది చర్చనీయాంశంగా మారింది. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో, ఎస్ఐపిబి మీటింగ్లో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అని ఒకటి ఉంటుంది. ఆ బోర్డులో రాష్ట్రంలో ఏ సంస్థ అయినా పెట్టుబడి పెట్టడానికి వస్తే దానికి సంబంధించిన ప్రతిపాదనలని కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఆ ఎస్ఐపిబి ముందుకు వస్తాయి. ఆ ఎస్ఐపిబి ముందులో దాన్ని డీటెయిల్గా చర్చిస్తారు. సీఎం అధ్యక్షతన ఆ సమావేశం జరుగుతుంది. కొంతమంది మంత్రులు, అధికారులందరూ కూడా దాంట్లో ఉంటారు. దాంట్లో చర్చించిన తర్వాత దాన్ని తీసుకొచ్చి క్యాబినెట్లో పెడతారు. ఇది క్యాబినెట్లో పెట్టినప్పుడే లులు వ్యవహారం చర్చకు వచ్చింది. కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు చేయాలని నిర్ణయించుకున్న సమయంలో మల్లవల్లిలో లులు సంస్థకు అనుబంధంగా ఉన్న ఒక కంపెనీకి ఫుడ్ ప్రాసెస్ కోసం 7.5 ఎకరాలు ఇవ్వాలి అనే ప్రతిపాదన రావడం, దాన్ని ఆమోదించే క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్నలు లేవనెత్తినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వైజాగ్లో ఆర్కే బీచ్కి సమీపంలో ఉన్న 13.5 ఎకరాల భూమిని 99 ఏళ్లకు లులు సంస్థకు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి కూడా ప్రతిపక్షాలు కానీ, విశాఖపట్నంలో ఉన్న వామపక్షాలు కానీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ గొడవ జరుగుతుండగానే ప్రభుత్వం దానికి సంబంధించినంత ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ చేసింది. అలాగే విజయవాడలో గవర్నర్పేట బస్ డిపో, దాదాపు 4.5 ఎకరాల్లో ఉన్న బస్ డిపోను కూడా లులు మార్కెట్ కోసం, హైపర్ మార్కెట్ కోసం ఇవ్వాలని నిర్ణయించింది. ఇది కూడా ఇక్కడ గొడవ అవుతుంది. దీని మీద వడ్డే శోభనద్రేశ్వరితో పాటు వైజాగ్ సంబంధించిన ఒక న్యాయవాది కూడా హైకోర్టులో పిల్లు వేశారు. ఆ పిల్లు గత జూలైలోనే హైకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంగా వైజాగ్ కేసేస్తే విశాఖపట్నంలో లులుకు భూ కేటాయింపులు రద్దు చేయాలంటూ వైజాగ్ న్యాయవాది వేసిన ఆ పిల్లుకు సంబంధించి విజయవాడలో
లూలుకి ఇచ్చిన గవర్నర్పేట బస్ డిపో భూముల కేసును కూడా చేర్చాలని, దాన్ని కూడా దీంట్లో సవాల్ చేయాలని హైకోర్టు సూచించడం అప్పట్లోనే సంచలనంగా మారింది. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా అసహనం వ్యక్తం కావడం, అసంతృప్తి వ్యక్తం కావడంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనేది చర్చాంశంగా మారింది. మొత్తానికి ఈ వ్యవహారంలో చూస్తూ ఉంటే ప్రభుత్వం, ఇదే టీడీపీ ప్రభుత్వం 2015లో అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇండస్ట్రియల్ పాలసీని చేసింది. ఆ ఇండస్ట్రియల్ పాలసీలో పెట్టుకున్న నిబంధనల ప్రకారం ఏంటంటే ఒక సంస్థకు, ప్రైవేట్ సంస్థకు పరిశ్రమలు కానీ ఇలాంటి హైపర్ మార్కెట్లు కానీ ఇలాంటి పెట్టడానికి వచ్చినప్పుడు 33 ఏళ్లకు లీజుకి ఇవ్వాలి. ఆ లీజు ఎంత అనేది ఎలా నిర్ణయించాలంటే 10 to 20% మార్కెట్ వాల్యూ 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు లేదా 20 రూపాయలను అద్దెగా నిర్ణయించాలనేది ఇదే టీడీపీ ప్రభుత్వం 2005లో అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్న ఇండస్ట్రియల్ పాలసీలో నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు దాటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి బిడ్లు ఏమి పిలవకుండా, అంటే విశాఖపట్నంలో ఉన్న ఆర్కే బీచ్కి సమీపంలో ఉన్న ఈ భూమిని మేము లీజుకి ఇవ్వాలని నిర్ణయించాము, ఎవరన్నా ఆసక్తి ఉన్నవాళ్ళు దీనికోసం దరఖాస్తు చేసుకొని వేలంపాట్లో బిడ్డుకు రావచ్చు అని చెప్పడానికి బదులుగా లులు మాల్ మాకు స్థలం ఇవ్వండి, మేము ఇక్కడ మాల్ కడతామని చెప్పడం, ప్రభుత్వం జూన్ ఈ జనవరి 17వ తేదీన ఈ ఏడాది దాన్ని అలాట్ చేయడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. ఈ జనవరి 17న లులు సంస్థ యజమాని యూసుఫ్ అలీ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు, మీరు కనుక నాకు ఆ స్థలాన్ని అప్పగిస్తే ఆ స్థలంలో మేము మాల్ కడతామని చెప్పడం, తర్వాత ప్రభుత్వం దీన్ని ఆమోదిస్తూ జియో జారీ చేయడం కూడా చకచకా జరిగిపోయాయి. అంటే బిడ్డింగ్ లేకుండా కేవలం ఆ సంస్థకి అడగటం, ఆ సంస్థకి ఈ భూమిని కేటాయించడం కూడా చకచకా జరిగిపోయాయనేది ప్రధాన ఆరోపణ ఉంది. దీంట్లో ఈ భూమి విలువ ఎకరానికి 150 కోట్లు ఉంటుందని ఒక ఆరోపణ ఉంది. ప్రధానంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 150 కోట్ల రూపాయల విలువ అంటే 13.5 ఎకరాలు 14 ఎకరాలు ఉంటే దాదాపు 2,000 కోట్ల రూపాయల భూమి అవుతుంది. అక్కడ 2,000 కోట్ల రూపాయల భూమిని 99 ఏళ్లకు ఒక ప్రైవేట్ సంస్థకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి ప్రైవేట్ సంస్థలే డీమార్ట్ లాంటి సంస్థలు కానీ ఇంకా వేరే సంస్థలు కానీ ప్రైవేట్ స్థలాలను లీజుకు తీసుకొని అక్కడ మార్కెట్లు పెట్టి వ్యాపారం చేసుకుంటున్నాయి. అలాంటిది అదే వ్యాపారం చేసే లులు మాల్ లాంటి వాళ్ళకి మనం ఎందుకు ప్రభుత్వ స్థలాన్ని ఇంత తక్కువకి ఇవ్వాలి? అంటే ఈ మొత్తం వైజాగ్లో ఉన్న ఈ 14 ఎకరాలకి 13.5 ఎకరాలకు ఏడాదికి దాదాపు 40-45 లక్షల రూపాయల కంటే అద్దె ఎకరానికి తీసుకునే అవకాశం లేకుండా చేశారనేది ఒక ఆరోపణ ఉంది. అంటే గజానికి ₹1.5 అద్దె తీసుకుంటారు, చదరపు అడుగుకి ₹1.5 అద్దె తీసుకుంటారని చెప్తా ఉన్నారు. అదే వైజాగ్లో చదరపు అడుగుకి మామూలు స్థలాల్లో ఈ మార్కెట్ అవసరాల కోసం వాడుకునే కానీ ఆఫీస్ అవసరాల కోసం వాడుకునే వాటికి కానీ 40 నుంచి 50 రూపాయల వరకు చదరపడుకు లీజు తీసుకుంటా ఉన్నారు. అదే హైదరాబాద్ అనే చోటైతే 80 నుంచి 100 రూపాయలు పలుకుతుంది. 80 నుంచి 100 రూపాయలు, 40 నుంచి 50 రూపాయలు చదరపడుకు తీసుకొని వ్యాపారం చేసుకుంటుంటాయి ప్రైవేట్ సంస్థలు. ప్రభుత్వ స్థలాన్ని, అది కూడా ఆర్కే బీచ్కి అత్యంత సమీపంలో సముద్రముఖంగా ఉన్న ఈ స్థలాన్ని కేవలం ₹1.5కు మాత్రమే ఎలా ఇస్తారనే ప్రశ్న ఇప్పుడు కోర్టులో వేసిన కక్షిదారులు కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ లులు ఏంటి, అవి పెట్టే షరతులు ఏంటి, నేను లేకపోతే మీ రాష్ట్రం లేదు, నేను మీ రాష్ట్రానికి దిక్కున్నట్టుగా మాట్లాడటం ఏంటి అనే విషయాన్ని ఆయన ఎప్పుడైతే ప్రస్తావించారో ఇవన్నీ కూడా ఒకటొకటిగా ప్రశ్నలన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే హైకోర్టులో వేసిన కేసులు కానీ, ఇటు వడ్డే శోభనేశ్వరరావు మాజీ టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఆయన కూడా ఈ ప్రభుత్వ చర్యలను కానీ ప్రభుత్వం ఇలా లీజుకి ఇచ్చే వ్యవహారాన్ని కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆయన కూడా ఒక పిల్లు వేశారు. విజయవాడ గవర్నర్పేట బస్ డిపోకి చెందిన 4.5 ఎకరాల భూమిని లులు మాల్కి ఇవ్వడాన్ని ఆయన కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. చాలా మాల్స్ ఉన్నాయి, చాలా మల్టీప్లెక్స్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్థలాలు తీసుకొని ప్రైవేట్ స్థలాలు కొనుక్కొని వ్యాపారాలు చేస్తుంటే ఈ లులు మాల్కు ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? అది కూడా ఇదే ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ పెట్టుకుంది. ఆ పాలసీ ప్రకారం కాకుండా నామమాత్రపు ధరకు ఎందుకు ఇవ్వాలి, దీని వెనక మతలబు ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతున్న ఈ వ్యవహారం మొత్తం మీద కూడా విచారణ జరిపించాలనేది ఒక వైసీపీ కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం మీద అసంతృప్తి వ్యక్తం చేయడంతో కూడా చంద్రబాబు కూడా ఇదే సమావేశంలో అంటే కేబినెట్లోనే అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. లులు లేనిపోని షరతులన్నీ పెడుతుందండి. అంటే లులు మాల్ పెట్టే షరతులను కూడా చూస్తే ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు విశాఖపట్నంలో లులు మాల్ కేటాయించిన ఈ 14 ఎకరాల స్థలానికి సంబంధించి మల్టీప్లెక్స్ ఎప్పుడైతే రెడీ అవుద్దో ఆ స్థలంలో అప్పటి నుంచి మాత్రమే లీజ్ ఇస్తాము. అంటే 3 ఏళ్ళు పడితే ఆ 3 ఏళ్ళ వరకు 3 ఏళ్ళ తర్వాతనే లీజ్ ఇస్తాము, అంతకుముందు ఇచ్చే ప్రశ్నే లేదనేది ఒక షరతు పెట్టిందని. అలాగే జిఎస్టీ తర్వాత మిగతా రాయితీలన్నీ కూడా అడుగుతూ ఉంది. ఇలా గొంతెమ్మ కోరికలన్నీ కోరుతూ ఉంది. ఇలాంటి కోరికలన్నిటి కూడా కరెక్ట్ కాదు అనేది ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా దీని మీద